నేను ఆది కండము హోటల్కు నిర్గమ కండము రోడ్డులో వెళ్ళాను మార్గ మధ్యలో లేవియ కాండము ద్వితీయోపదేశ కాండము వద్ద ప్రజల సంఖ్యా కాండము నమోదు చేస్తుండగా చూశాను. అదే సమయంలో యెహోషువ అందమైన గేటు దగ్గర న్యాయాధిపతుల కోసం ఎదురు చూస్తుండగా రూతు గట్టిగా సమూయేలు సమూయేలు అని పిలుస్తూ కనిపించింది. ఒక దశలో మొదటి రాజులు మరియు రెండవ రాజులు మొదటి దిన వృత్తాంతములు మరియు రెండవ దిన వృత్తాంతములులోని వారు తమ సహోదరుడు యోబుకు వచ్చిన దురదృష్టం కారణంగా ఎజ్రా నెహెమ్యా మరియు ఎస్తేరును కలవడానికి వస్తున్నారు. వారు కీర్తనలు పాడుతూ పిల్లలకు సామెతలు బోధిస్తూ ప్రసంగి మరియు పరమగీతము విషయాలను వివరించారు. ఈ కాలంలో యెషయా యిర్మీయా యొక్క విలాప వాక్యములలో నిమగ్నమై ఉండగా అతని స్నేహితులు యెహెజ్కేలు మరియు దానియేలు కూడా అతనితో ఉన్నారు. ఆ సమయంలో ఆమోసు మరియు ఓబద్యా అక్కడ లేరు. 3 రోజుల తరువాత హోషేయ యోవేలు యోనాలు అదే నౌకలో మీకా మరియు నాహుముతో కలిసి యెరూషలేముకు ప్రయాణించారు. తరువాత హబక్కూకు సెఫన్యాను కలిశాడు. అతడు అతనిని హగ్గయికి పరిచయం చేశాడు. అతడు జెకర్యాకు స్నేహితుడు, అతని బంధువు మలాకీ. ఆ తరువాత మత్తయి, మార్కు, లూకా మరియు యోహానులు రోమీయులకు పత్రికలోని అపోస్తలుల కార్యములలో పాల్గొన్నారు. వారు కొరింథీయులకు మొదటి పత్రిక వలె ప్రవర్తించగా కొరింథీయులకు రెండవ పత్రిక, వారు ఎప్పుడూ గలతీయులకు పత్రిక వారితో విభేదాల్లో ఉండేవారు. అదే సమయంలో ఎఫెసీయులకు పత్రిక మరియు ఫిలిప్పీయులకు పత్రిక, వారు కొలస్సయులకు పత్రిక వారికి దగ్గరగా ఉన్నారని గ్రహించారు. తెస్సలోనికయులకు మొదటి పత్రిక సందర్శనకు సూచన వచ్చింది. తెస్సలోనికయులకు రెండవ పత్రిక సందర్శనలో ముందు తిమోతికి మొదటి పత్రిక మరియు తిమోతికి రెండవ పత్రిక సోదరులను కలవాలని నిర్ణయించారు. వారు తీతుకు పత్రిక ఇంటికి వెళ్ళి అతని తమ్ముడు ఫిలేమోనుకు పత్రికకు చెందిన వాడికి హెబ్రీయులకు పత్రికలో చదవడం రాయడం నేర్పించారు. ఇది విన్న